భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము సాంఖ్యయోగము గీతాసారం చదువుకుంటున్నాము. ఇప్పటి వరకు చర్చించుకునే అంశాల్లో ఫస్ట్ 10 శ్లోకాల్లో అర్జునుడు నేనేం చేయాలో నాకు అర్థం కాకుంది, నువ్వు నాకు గురువుగా, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, ఇప్పుడు నువ్వు నాకు ఏది సరైందో నేనేం చేయాలో నువ్వు నాకు ఖచ్చితంగా చెప్పు అని అతను శరణాగతి పొంది శిష్యునిగా మారారన్నమాట. తర్వాత భగవంతుడు సాంఖ్యయోగాన్ని బోధిస్తున్నారు. ఆత్మ మరియు భౌతిక దేహముల మధ్య విశ్లేషణాత్మక వివరణ చెప్తున్నారు భగవంతుడు. ఆత్మ శాశ్వతమైంది మరియు భౌతిక దేహం నశించేది. కాబట్టి నువ్వు నశించిపోయే భౌతిక దేహం గురించి ఆలోచించి యుద్ధం చేయడం మానద్దు, ఎందుకంటే వాళ్ళ ఆత్మగా శాశ్వతంగా ఉంటారు. నువ్వు చంపకపోయినా ఈ భౌతిక దేహం నశిస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. ఈ విధంగా భగవంతుడు తెలియజేస్తున్నారు అన్నమాట. నిన్న కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాము. అందులో ఈ సాంఖ్యయోగము భగవంతుడు ఏదైతే చెప్పినారో ఈ భగవద్గీత భాగవతంలో భగవంతుని అవతారమైన కపిల భగవానునిచే కూడా చెప్పబడింది. అది ఇది ఒకటే. కానీ ఒక నాస్తికుడైన కపిలుడు సాంఖ్యయోగాన్ని రాశారు. అది వేరే, అది తప్పు. నాస్తిక సాంఖ్యయోగం కాదు. ఇక్కడ చెప్పబడింది భగవంతుడు స్వయంగా చెప్పిన ఆత్మ భౌతిక దేహముల యొక్క విశ్లేషణాత్మకమైనది ఈ సాంఖ్యయోగము. బుద్ధి యోగం అంటారు, ఇంకా భక్తి యోగం అని కూడా అంటారు. దీన్ని భగవంతుడు మనకు బోధించారు అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఈ బుద్ధి యోగం అనగా భక్తియుక్త సేవ యొక్క పరిపూర్ణ జ్ఞానము మరియు ఆనందంతో కర్మను నిర్ణయించుట అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని చెప్తున్నారు. భగవానుని ప్రీతి కొరకై కర్మ నిర్ణయించువారు ఆ కార్యం ఎంత కష్టమైనను బుద్ధియోగ సిద్ధాంతములను అనుసరించి కర్మ చేయుచు సర్వదా పరమానందమును పొందుచుందురు. ఈ విధమైన భగవత్ సేవ ద్వారా భగవానుని కృపచే మానవుడు ఆధ్యాత్మిక అవగాహనను అప్రయత్నంగానే పొందును. ఆ విధముగా జ్ఞాన సముపార్జన కొరకై ఇతర ప్రత్యేక ప్రయత్నములేవి చేయకుండానే అతనికి ముక్తి లభించుచున్నది. కృష్ణ చైతన్యం నందు కర్మ చేయుటకు మరియు ఫలాపేక్షతో కర్మ చేయుటకును ముఖ్యముగా తమ కుటుంబం కొరకు గాని భౌతిక సుఖము కొరకు గాని చేయబడు కర్మకు గొప్ప భేదం కలదు. కనుకనే బుద్ధియోగము అనగా మనం చేయు కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణమై ఉన్నది అని చెప్తున్నారు. అంటే కృష్ణుడు సెంటర్ పాయింట్ గా చేసుకొని చేసే కర్మలు అన్నమాట. సంసిద్ధిం హరితోషిణం అంటే భగవాను సంతృప్తి పరచడానికే ప్రతి పని చేయాలి. ఇది భక్తి యోగం లేదా బుద్ధి యోగం అంటారు. యోగా అంటే భగవంతునితో మనల్ని కలిపేది. కాబట్టి మనం భగవంతుని సెంటర్ పాయింట్ గా అంటే మనం ఇదంతా సమస్తం భగవంతునికే చెంది ఉన్నది అని గుర్తించడము. మనమున్న ఇల్లు కూడా భగవంతునికి సంబంధించింది కాబట్టి ఇది భగవంతుని మందిరం. మన శరీరం భగవంతునికి సంబంధించింది కాబట్టి ఇది భగవంతుని మందిరం. కాబట్టి ఈ మందిరాన్ని నేను శుభ్రం చేస్తున్నాను, భగవంతుని కోసం నైవేద్యం చేస్తున్నాను, భగవత్ ప్రసాదం అందరికి పంచుతున్నాను. ఈ విధంగా భగవంతుని కోసం నేను సంపాదిస్తున్నాను. దీనిని భగవత్ సేవలో ఉపయోగిస్తాను. ఇది ఏది లభించినా అది భగవత్ కృపగా భగవంతుని అనుగ్రహం వల్ల నాకు లభించింది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తులు ఏం ఆలోచన చేస్తారు? నా పూర్వ పాప కర్మ ఫలితంగా
నేనెంతో పెద్ద పెద్ద కష్టాలు అనుభవించాల్సినది ఉంది, కానీ భగవంతుని దయ వల్ల నేను చాలా తక్కువగా అనుభవిస్తున్నాను. ఈ భావనతో వాళ్ళు స్వీకరిస్తారు. అది ఆ కష్టం వారిని పెద్దగా బాధించదన్నమాట. అదే భగవద్భక్తులు కాని వారికి చిన్న కష్టం కూడా సముద్రంలాగా భయపెడుతుంది. కానీ భక్తులు సముద్రం లాంటి కష్టం వచ్చినా దాన్ని నీటి బిందువులాగా తేలిగ్గా దాటారనమాట. అలాగే ఏదైనా సుఖం లభిస్తే భక్తులు ఏమని భావిస్తారు? దీనికి నేను అర్హుణ్ణి కాదు, కానీ భగవంతుడు ఎంతో కృపతో నాకు ఇది ఇచ్చారు అని స్వీకరిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు సుఖ దుఃఖాల యందు సమచిత్తులతో ఉంటారు. ఏది జరిగినది భగవంతుని కృప ద్వారా మాత్రమే అని తెలుసుకొని ఉంటారు. ఇంకా నిన్న శ్లోకం మనకు సతీష్ ప్రభు వివరించారు కదా, 40వ శ్లోకము. వాటిలో కొన్ని అంశాలు ఎవరైనా చెప్తారా మీకు గుర్తున్నవి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. నిన్న ప్రభు ఏం చెప్పారంటే మాతాజీ, అంటే స్వల్పంగా చేసినా కూడా అది మనతో పాటే వస్తుంది. మనం ఏదైతే చేసుకుంటామో అది ఏ కొంచెం చేసినా కూడా అది ఆగిపోదు, మళ్ళా నెక్స్ట్ తిరిగి వస్తుంది, నెక్స్ట్ జన్మకు రిపీట్ అవుతుంది అని చెప్పారు మాతాజీ. అట్లే భయం కూడా భయాన్ని చూసి భయపడిపోతుంది, అంత శక్తివంతము అనేసి చెప్పాడు మాతాజీ. అంటే అది 100కి 100 పాళ్ళు ఫలితం సాధిస్తుంది అనేసి చెప్పారు మాతాజీ. అంటే ఆ ప్రయత్నం చేయడం వల్లనే భావం మాతాజీ. అనువాదం ప్రయత్నం హాని గాని నష్టం గాని ఏమీ ఉండదు. స్వల్ప పురోగతి కూడా మానవుని మహత్తరమైన భయం నుండి రక్షిస్తుంది అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. నేను ఇంకా బాగా చెప్పలేకపోతున్నాను మాతాజీ, కానీ బాగా అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, బాగా చెప్పారు మాతాజీ. ఇక్కడ భగవంతుడు చెప్పింది 40వ శ్లోకంలో, ఈ ప్రయత్నం నందు నష్టం గాని హాని గాని లేదు. ఈ మార్గంన స్వల్ప పురోగతి కూడా మహత్తరమైన భయం నుండి మానవుని రక్షించును. దానికి ఉదాహరణగా మనకు ఆచార్యులు అజామిలుని స్టోరీ కూడా చెప్తారు. అజామిలుడు చిన్నప్పుడు భక్తి చేశారు, కానీ అతను ఒక వేశ్య ఒక వ్యక్తితో కలవడాన్ని చూసి అతను పతనం చెంది అతను తన కుటుంబాన్ని వదిలి వెళ్తారు. ఆమెతో పాటు చాలా ఘోరమైన కార్యాలు చేస్తూ చివరి కుమారునికి, చాలా పెద్ద వయసులో పుట్టిన చివరి కుమారునికి అతను భగవంతుని దయ వల్ల నారాయణ నామం పెట్టుకుంటాడు అనమాట. నారాయణ నామం అతనికి కొంచెం సేవ చేసిన దాన్ని కూడా భగవంతుడు ఎన్నటికీ వదిలిపెట్టాడు అనమాట. ఏ కొంచెం సేవ చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టాడు, ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆ విధంగా అతనికి నారాయణ నామం పెట్టుకునే బుద్ధిని ఇవ్వడం ద్వారా అతను ఆ కుమారునికి నారాయణ అని పెట్టుకొని ఆ చిన్న పిల్లవాడిని ఎప్పుడు నారాయణ నారాయణ అని ముద్దుగా పిలుస్తూ, నారాయణ తిందురా, నారాయణ తాగుదురా, నారాయణ పడుకుందురా, నారాయణ కింద పడతావు, నారాయణ ఇటురా అను, నారాయణ నారాయణ అని నామం జపిస్తూ శుద్ధనామం జపిస్తుంటారు అనమాట. అంటే ఆయనకు భగవంతుని పిలుస్తున్నాననే ధ్యానం లేదు, ఈ భాగవన్ నామం జపించడం వల్ల నా పాపాలు పోతాయనే భావం లేదు, నేను గోలోకం వెళ్తాననే భావం లేదు, ఏది లేదు. ఆయన పూర్తిగా శుద్ధనామం జపిస్తున్నారనమాట. ఆ విధంగా ఆయన పరమ పవిత్రుడైపోతాడు. ఆయనకు మరణ సమయం ఆసన్నమవుతుంది. యమదూతలు వస్తానే వాళ్ళని చూసి భయపడి కుమారుణ్ణి నారాయణ అని పిలవగానే భగవన్ నామం జపించడం చేత అక్కడ ఏ భావనతో జపించినప్పటికీ, కుమారుణ్ణి పిలిచినప్పటికీ కూడా విష్ణుదూతలు ప్రత్యక్షమవుతారనమాట. ఎవరైతే మరణ సమయం ముందు భగవన్ నామం జపించడం, స్మరించడం ఇలాంటివి చేస్తారో వారిని తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు ప్రత్యక్షమవుతారనమాట. ఆ విధంగా వారు యమదూతలతో చెప్తారు, ఈయన వైకుంఠానికి చెందిన వారు, ఈయన వదిలిపెట్టండి అని.
అక్కడ వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. అక్కడ యమధర్మరాజు కూడా వాళ్ళకు చెప్తారనమాట, యమదూతలకు, ఎక్కడైతే విష్ణు భక్తులు ఉంటారో వాళ్ళు మరణించే చోటుకి మీరు అటువైపు వెళ్ళకూడదు. ఎండుటాకులు సుడిగాలికి లేచి ఎంత వేగంగా అక్కడి నుంచి లేకుండా సుడిగాలితో వెళ్ళిపోతాయో అక్కడ మీరు ఉండకుండా అంత స్పీడ్గా వచ్చేయాలి. ఎక్కడైతే భక్తులు శరీరం మొదలుపెడుతున్నారో అక్కడికి మీరు వెళ్ళకూడదు. అది వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అని అక్కడ యమధర్మరాజు కూడా చెప్తారనమాట. ఆ విధంగా అజామిలుని విష్ణుదూతలు తీసుకెళ్తారు. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయనకు భగవన్నామ మహిమ విలువ తెలుస్తుంది. ఆయన హరిద్వారలో వదిలిపెడతారు. అక్కడ శ్రద్ధగా భగవన్నామం చేపిస్తారు. తర్వాత మళ్ళీ వచ్చి విష్ణుదూతలు ఆయన వైకుంఠానికి తీసుకెళ్తారనమాట. అందువల్ల ఏ కొంచెం చేసినా కూడా భక్తి నశింపులేనిది, శాశ్వతంగా మనతోనే వస్తుంది, ఎంతో భయాన్ని నుంచి రక్షిస్తుంది అనేది మనం అజామిలుని ఉదాహరణ ద్వారా తెలుసుకుంటాము. ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా నిన్న విన్న వాటిలో మీకు గుర్తున్నవి? ప్రయత్నించండి అందరూ. చెప్పుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ మనకి గుర్తుంటాయి, ఎవరికైనా కూడా చెప్తాము కూడా, ఆచరించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఏదైనా మనము ఒక కర్మ చేసినప్పుడు అది మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా, అంటే మీరు ఇందాక చెప్పిందే మాతాజీ, చెప్పొచ్చా మాతాజీ? చెప్పండి మా. మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవత్ ప్రీతి అర్థం చేస్తే కూడా మనం ఏది చేసినా కూడా మాతాజీ ఆ స్వామి కృపను పొందవచ్చు, అట్లే ముక్తిని కూడా పొందవచ్చు అనేసి, అంటే ప్రతి ఒక్కటి ఏది చేసినా కూడా స్వామి కోసమే, స్వామి కార్యం అట్లనే చేస్తే కూడా వేరే వేరే ఏ ఏ ఇతర ప్రయత్నాలు కూడా మనం చేయాల్సిన అవసరం లేదు, ఆ స్వామి కృప మనకు లభిస్తుంది అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ పోయిన శ్లోకంలో ముక్తి గురించి ఇచ్చారు. ముక్తి అనేది భౌతిక కష్టాల నుంచి బయటపడడం మాత్రమే అన్నమాట. భక్తులు బతికి ఉండగానే జీవన్ముక్తులు అవుతారు. వాళ్ళని ఎటువంటి కష్టాలు బాధించవు. అంటే వాళ్ళు వాటిని అంతగా స్వీకరించరన్నమాట. వాళ్ళు పూర్తిగా భగవద్భక్తిలో లీనమై ఉంటారు కాబట్టి అవి వాళ్ళను తాకలేవు. పెద్ద పెద్ద కష్టాలు కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, సముద్రం లాంటి కష్టం కూడా నీటి బిందువులాగా తేలిక దాటేస్తారు. అదే అభక్తులు నీటి బిందువు లాంటి కష్టాన్ని కూడా సముద్రంలాగా భావించి భయపడతారనమాట. ఇంకా ఉన్నతమైన కృష్ణ ప్రేమను పొందుతారు. ఇక్కడ భగవత్ సేవలో భక్తులు ఆశించేది ఏంటంటే ముక్తి కాదు, ముక్తి కంటే ఉన్నతమైన కృష్ణ ప్రేమను వాళ్ళు పొందుతారనమాట. ఎవరైనా చదవండి 40వ శ్లోకము, భావం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అజామిలుడు గురించి చెప్పారు కదా మాతాజీ, ఆయనకు పూర్వజన్మంలో ఏమైనా ఆధ్యాత్మికంగా జ్ఞానం ఉండిందా మాతాజీ? అక్కడ పూర్వజన్మ గురించి అయితే లేదు మాతాజీ. ఆయన పుట్టినప్పటి నుంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింటారు. వాళ్ళ తండ్రి గారు చక్కగా గుణకర్మ రీత్యా బ్రాహ్మణుడు కాబట్టి ఆయన కుమారునికి కూడా చక్కగా భగవద్భక్తిలో శిక్షణ ఇస్తారనమాట. ఆయన భగవంతుని కోసం పూలు తీసుకురావడము, భగవంతుని పూజించడము, భగవత్ కీర్తన చేయడము అలాంటివన్నీ చేసి ఉంటారు చిన్నప్పుడు. అదే ఆయన రక్షిస్తుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. ఏది చదవమంటారు మాతాజీ? 41, 40 మాతాజీ? 40 భావం భాష్యం చదవండి, తర్వాత 41కి వెళ్దాం. ఓకే మాతాజీ. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమాపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నమున నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతి కూడా మానవుని మహత్తరమైన భయం నుండి రక్షించును.
భాష్యము. కృష్ణ చైతన్యంతో ఒక్క నిమిషం మాతాజీ. కృష్ణ చైతన్యంతో కర్మ చేయుట లేక శ్రీకృష్ణ ప్రీతి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మ చేయుట అనేది మహోన్నత దివ్య కార్యము. అట్టి కార్యమును స్వల్పంగా ఆరంభించినను అది నిరాటంకముగా కొనసాగును. అంతేకాకుండా అట్టి స్వల్ప యత్నము ఏ స్థితిలోనూ నశించదు. భౌతిక పరిధిలో ఆరంభమయ్యే ఏ కర్మనైనను కార్యమైనను పూర్తి చేయవలసియే ఉండును. లేనిచో ఆ ప్రయత్నమంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యంలో ఆరంభమైన ఏ కార్యమైనను పూర్తి చేయబడనప్పటికీ అది శాశ్వత ప్రభావమును కలిగి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యంలో చేయబడు అట్టి కర్మ పూర్తి అవ్వకపోయినను దాని కర్త ఏ విధమైనను నష్టమును పొందడు. కృష్ణ చైతన్యంలో 1% పూర్తి అయిన కర్మ కూడా శాశ్వత ఫలితమునే ఇచ్చును. అనగా అది తర్వాత 2% నుండి ఆరంభమగును. కానీ భౌతిక కర్మలో 100% సఫలత పొందనిదే లాభము చేకూరదు. అజామిలుడు కృష్ణ చైతన్యంలో తన ధర్మమును స్వల్పంగా నిర్వర్తించినను భగవంతుని అనుగ్రహంతో అతడు చివరికి 100% ఫలితమును సాధించను. శ్రీమద్ భాగవతము 1:5-17లో ఈ విషయముకు సంబంధించిన ఒక చక్కని శ్లోకము ఇట్లు కలదు. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ చదవనా? చదవండి మాతాజీ. త్యక్వా స్వధర్మం చరణాద్భుజం హరేర్భోజన్న పక్వోధ పతేత్తతో యధి యత్ర క్వా వా భద్ర మా భూదముష్యా కింకో వార్త ఆప్తో భజతాం స్వధర్మతః. మాతాజీ తప్పుగా పలికింటే క్షమించండి. ఎవరైనాను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యంలో కర్మలను నిర్వర్తిస్తూ తన కర్మలను పూర్తి చేయక పతనమైనచో అతనికి ఏ విధమైన నష్టము కలుగును. మరియు లౌకిక కర్మలను పరిపూర్ణముగా నిర్వహించే వ్యక్తి పొందు లాభమేమిటి? క్రైస్తవులు కూడా ఈ విషయమునే ఇట్లు చెబుతుందరు. ఒకరు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో లాభమేమిటి? భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహంతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యంలో చేయబడే కర్మలు నెట్ పోయినట్టుంది, కొంచెం నెట్ కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యం కనీసం ఉత్తమ సంస్కారం. మాతాజీ ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మాతాజీ నేను క్యాంపస్ లోనే ఉన్నాను మాతాజీ, బయట ఉన్నాను. ఓకే, భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు చదవండి. ఓకే మాతాజీ. భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహంతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యంలో చేయబడు కర్మలు దేహ త్యాగానంతరము కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యం వైపునకే మరలించును. తర్వాతి జన్మలో అతడు కనీసం ఉత్తమ సంస్కారం కలిగిన బ్రాహ్మణుల గృహంలోనో లేక సంపన్నుల గృహంలోనో జన్మించే అవకాశమును తప్పక తిరిగి పొందును. అట్టి జన్మ మానవునకు మరింత అధిక పురోగతిని సాధించుటకు అవకాశం కలిగించును. ఇదే కృష్ణ చైతన్యంతో చేయబడిన కర్మ యొక్క అద్వితీయ గుణ లక్షణము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే బా, చెప్పండి. చాలా బాగుంది మాతాజీ. మీకు అర్థమైంది చెప్పండి. ప్రభుపాద. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద చెప్తే చాలా బాగుంటది మాతాజీ. ఈ భాష్యంలో ప్రభుపాద వారు మనకేం చెప్తున్నారో చూసే చెప్పండి. మన ఇంద్రియ భోగాల కోసం కర్మ చేయక
మన ఇంద్రియ భోగం కోసం కాకుండా కర్మ భగవంతుడి కోసము ఆయన ప్రీత్యర్థం చేయడం వలన అది మహోన్నతమైన దివ్య కార్యం అవుతుందంట మాతాజీ. అంటే మన కోసం మనం చేసుకుంటే అది కేవలము కర్మ చేయడము అట్లనే అవుతుంది కదా మాతాజీ. కానీ అది భగవంతుడి సేవ కోసం వినియోగిస్తే, భగవంతుడి కోసం చేస్తే అది దివ్య కార్యం అవుతుంది అని చెప్తున్నారు మాతాజీ. అట్టి కార్యము స్వల్పంగా ఆరంభించినా కూడా అది దానికి ఎటువంటి ఆటంకం ఉండదంట మాతాజీ. అది నిరాటంకంగా కొనసాగుతుందంట. అట్లే కాకుండా అది దానికి నశించడం అనేది ఉండదంట మాతాజీ. కొంచెం చేసినా కూడా అది నశించదంట. ఆ అట్లే అది మళ్ళీ మనకు తిరిగి మన దేహానంతరం కూడా అది మనతో పాటే వస్తుంది. అది శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది, మనతో పాటే వస్తుంది అనేసి చెప్తున్నాడు మాతాజీ. దానికి ఉదాహరణగా ఇందాక మీరు అజామిలుడు చెప్పారు కదా మాతాజీ. స్వల్పంగా చేసినా కూడా అది భగవంతుని అనుగ్రహము, 100% కూడా అది ఫలితం సాధిస్తుంది అని చెప్తున్నారు మాతాజీ. అట్లే కాకుండా మనం చేసిన ఆ చిన్న దాని వల్ల కూడా మన దేహం ముగిసిపోయిన తర్వాత కూడా, మన దేహ త్యాగానంతరం కూడా అది అంటే మళ్ళా జన్మకు అది ఉపయోగపడుతుంది. ఉత్తమమైన సంస్కారం మనకు లభిస్తుంది. బ్రాహ్మణుల గృహంలో గాని, సంపన్నుల గృహంలో గాని మనకు మళ్ళీ జన్మ లభిస్తుంది. తద్వారా మనము మళ్ళీ నెక్స్ట్ కొంచెం పురోగతిని సాధించవచ్చు అనేసి చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బాబు, సో నైస్ మాతాజీ, బాగా చెప్పినారు. అదే మనకు ఉదాహరణ చెప్తారు ఆచార్యులు. ఇప్పుడు ఈ జన్మలో బాగా చక్కగా చదివి కలెక్టర్ అయింటాడు. అతని శరీరం వదిలిపెట్టిన తర్వాత ఒకవేళ అతనికి పూర్వజన్మ గుర్తుంటే, మళ్ళీ జన్మలో నేను పోయిన జన్మలో అంతా చదివేశాను కలెక్టర్ని, నాకు కలెక్టర్ పోస్ట్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు మాతాజీ. హరే కృష్ణ. ఆ, అలా మళ్ళీ అతను ఒకవేళ మానవ జన్మ లభించిన అతన్ని మళ్ళీ ఎల్కేజీలో పడేసి ఏబిసిడీలు నేర్చుకో అని మళ్ళీ ఫస్ట్ నుంచి చదివిస్తారనమాట. అలా కానీ భౌతికమైనది ఏదైనా అలా నశించిపోతుంది. ఈ జన్మలో ఎంత సంపాదించినా ఆ ధనం మనతో రాదు. ఎంత విద్య సంపాదించి ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా అది మనతో రాదు. ఈ జన్మలోనే రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అప్పటి వరకు కార్ డోర్ తీసే అంతా సేవకులు చుట్టూ ఉంటారు. రిటైర్డ్ అయిన తర్వాత ఒకరు ఎవరు లేకుండా ఏకాకిగా మిగిలిపోతారు అనమాట. అలా ఈ భౌతికమైనదంతా ఈ జన్మలోనే నశించిపోతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎంత కొంచెం పర్సెంటేజ్ చేసినా స్వల్పం అప్యస్య జాయత్ ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. ఈ మార్గంలో ఏ కొంచెం చేసినా కూడా అది భక్తి అనేది మనతో పాటే వస్తుంది. ఎంత కొంచెం పర్సెంటేజ్ చేసినా వాళ్ళకి మళ్ళీ చేసుకోవడానికి భగవంతుడు అవకాశం ఇస్తారు. ఒక అడుగు మనం వేస్తే భగవంతుడు 1000 అడుగులు ముందుకేసి వచ్చి మనల్ని దగ్గరికి తీసుకుంటారనే చెప్తారు ఆచార్యులు. అంత కరుణ అంటాం, భగవంతుని కృప. దానికి ఒక చిన్న స్టోరీ కూడా చెప్తారు. ఈ ఒక ఎలుక ఒక గుడిలోకి వెళ్తుంది. అక్కడ విష్ణుమూర్తి ఆలయము. అక్కడ పెట్టిన దీపపు ఒత్తిని తినాలనుకొని అది వెళ్తుంది అనమాట. కానీ అది ఆ దీపపు ఒత్తిని తీసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు అది భగవంతునికి హారతి ఇచ్చినట్లు తిప్పినట్లే అవుతుంది అనమాట. ఆ విధంగా అది మరణిస్తుంది. తర్వాత అది విష్ణులోకానికి వెళ్తుంది అనమాట. అది వచ్చిన దాని ఉద్దేశం ఏమిటి? అది తినాలనుకొని వచ్చింది, ఏదో ఒకటి దొరుకుతుందేమో అని. కానీ అక్కడ భగవంతుడు దాన్ని సేవగా స్వీకరించారనమాట. అట్లా భగవంతుని కృప అనేది అనంతంగా ఉంటుంది. కొంచెం ఎవరు ఏ విధంగా చేసినా కూడా వారి ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా అక్కడ భగవంతుడు తననే పిలిచినట్టుగా స్వీకరిస్తాడు. అజామిలుడు కూడా తన కుమారుని పిలిచాడు నారాయణ అని, కానీ భగవంతుడు తననే పిలిచినట్టు స్వీకరించారనమాట. అది భగవంతుని యొక్క కృప అన్నమాట. మహా పరమ కరుణామయుడు కాబట్టి భగవంతుడు ప్రతి జీవిని తన దగ్గరికి ఎప్పుడు తీసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటారు. తన దగ్గరికి తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భగవంతుడు అవకాశం ఇస్తూ ఉంటారు మనకు. అలా ఉదాహరణ ఇంకా
భగవంతుని కరుణ గురించి మనం చిన్న సేవ చేసినా అంత స్వీకరించి ఆయన ఎందుకు మనల్ని ఇంకా తీసుకెళ్ళట్లేదు, ఇంత పెద్ద సాధనలు ఎందుకు, ఆ, ఇదంతా అడుగుతారనమాట ఎవరన్నా. అంటే నాలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది కాబట్టి ఆ ఏ చిన్న సేవ చేసినా తీసుకెళ్లే భగవంతుడు ఇంత పెద్ద సాధన అంతా పర్ఫెక్ట్ గా చేయాలి, ఇదంతా ఎందుకు పెట్టారు, ఈ సాధన ఫలితం ఏమిటి అంటే సాధన సరిగా చేయకపోతే వెళ్ళమా మనము, ఇలాంటివి డౌట్స్ వస్తాయి కదా. సాధన అనేది ఎంత బాగా చేసినా అది 1% అని చెప్తారు ఆచార్యులు. నీ సాధన అంతా కేవలం 1% నీ వైపు నుంచి. కానీ భగవంతుని కరుణ 99% ఉంటుందన్నమాట. మనకు గురు కృష్ణుల కృప ద్వారా మాత్రమే మనము ఆ కొంచెం సాధన అయినా చేయగలుగుతాము. వారి కృప ద్వారా మాత్రమే మనము ఆ, భగవద్ధామం వెళ్తాం, కృష్ణ ప్రేమ లభిస్తుంది. లేదా సంపూర్ణంగా ఇక్కడున్నా కూడా కృష్ణ సేవలో నియుక్తమై ఉంటారు వాళ్ళు. అటువంటి స్థాయిలో ఉన్న శుద్ధ భక్తులు భగవద్ధామం వెళ్ళాలని కూడా కోరుకోరంట. ఎక్కడున్నా భగవత్ ధామంలో ఉన్నట్టే వాళ్ళు, ఎందుకంటే సంపూర్ణంగా వాళ్ళు కృష్ణ చైతన్యంలోనే నెలకొని ఉంటారు కాబట్టి సేవలో వాళ్ళు ఎక్కడున్నప్పటికీ అది వాళ్ళకి వైకుంఠ ధామమే అవుతుందన్నమాట. ఆ విధంగా ఉదాహరణకి ఏం చెప్తారంటే, ఒక భిక్షగాడు ఉన్నాడు, ఒక రాకుమారికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ప్రపోజ్ చేస్తారు. అది మన సాధన లాగా అనుకోవచ్చు. అది చెప్పినంత మాత్రాన అతను అతను ఆమెను పెళ్లి చేసుకోలేడు కదా. ఆమె అంగీకరించాలి. ఆమె అంగీకరిస్తేనే మొత్తం అక్కడ పూర్తవుతుంది ఆ కార్యము. కాబట్టి అక్కడ భగవంతుని యొక్క కరుణ, గురువు యొక్క కరుణ ఉంటేనే మన కార్యం పూర్తి అవుతుంది అనమాట. మన సాధన అంతా 1% అవుతుంది. భగవంతుని కరుణ, భగవంతుడు అంగీకరించి మనల్ని తీసుకెళ్లడమే 99% పూర్తి అవుతుంది అనమాట. అంటే ఆయన అనుగ్రహమే మొత్తం 99% ఉంటుంది. మన సాధన కేవలం 1% మాత్రమే అనమాట, మనం ఎంత చేసినప్పటికీ. కాకపోతే మన ప్రయత్నం అంటూ కంపల్సరీ మనం చేయాలి. ఎందుకంటే భగవంతుడు మనకు ఉత్తమమైన మానవ జన్మ ఇచ్చి అవకాశం ఇచ్చారు, ఆచారాలను ఇచ్చారు, మనకి ఇస్కాన్ సంస్థని ఇచ్చారు. కాబట్టి ఆచార్యులు చెప్పినట్లు మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయడం వలన, కేవలం ప్రయత్నం చేయడం వలన భగవంతుడు, గురువు సంతోషించి మనం తీసుకెళ్తారు అనమాట. అది వాళ్ళ యొక్క నిర్హేతుకమైన కృప. కాబట్టి ఏ కొంచెం చేసిన వారిని ఎంతో భయాన్ని నుంచి రక్షిస్తుంది. ఇక్కడ భాగవతం శ్లోకం ఇచ్చారు, ఎవరైనా ఈ వాళ్ళ యొక్క స్వధర్మాన్ని విడిచి, అంటే భక్తులైన వారు ఎవరికి రుణపడి ఉండారని మనం చదువుకున్నాం కదా. వాళ్ళకి ఎవరికి సేవకుడు కాదు, ఎవరికి రుణపడి ఉండరు, సంపూర్ణంగా ముకుందని శరణాలను ఆశ్రయించిన వారు. కాబట్టి వారి స్వధర్మాలను విడిచి కృష్ణ చైతన్యం నందు కర్మలు చేయవాడు ఆ కర్మలను పూర్తి చేయలేకపోయినా కూడా, పతనమైనా కూడా అతనికి ఎట్టి నష్టం కలుగుతుంది, ఏం కలగదు అని చెప్తున్నారు. లేదా ఒకరు సక్రమంగా అన్ని కర్మలు చేసినా పరిపూర్ణంగా అతను భక్తి చేయని వాడైతే అతను పొందు లాభం ఏమిటి? అతనిది ఇక్కడే పూర్తి అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ కలెక్టరు ఎంతో కష్టపడి కలెక్టర్ చదివి ఆ ఉద్యోగం చేసి ఇది అంతా సాధించారు. కానీ అతని నెక్స్ట్ జన్మకు అతను తీసుకెళ్ళదు ఆ పోస్టు, ఆ విద్య కానీ ఆ ధనం కానీ అతను తీసుకెళ్ళలేడు. కాబట్టి అతను పొందే లాభం ఏముంది? ఏం లేదు. అది ఇప్పటికి మాత్రమే, తాత్కాలికం మాత్రమే అన్నమాట. కాబట్టి శాశ్వతమైన సంపద మనకు భక్తి అన్నమాట. ఏ కొంచెం చేసినా కూడా వాళ్ళను ఎంతో ఉద్ధరిస్తుంది, అది నెక్స్ట్ జన్మకు కూడా కంటిన్యూ అవుతుంది అని ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. అదే భగవంతుడు చెప్తున్నారు, స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అని. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరేం చదువుతారా? 41వ శ్లోకం భావం భాష్యం. ఇది హరే కృష్ణ పెద్దగా మాతాజీ. నేను చెప్పండి. ప్రయత్నిస్తాను మాతాజీ. అంటే చిన్నగా చెప్పేస్తాను నేను మాతాజీ, పెద్దగా ఉన్నా. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామము. బౌద్ధ భక్తులందరికీ దండవత్ ప్రణామం మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము, గీతాసారము 41వ శ్లోకము. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనన్ తాశ్చ బుద్ధయో వ్యవసాయినాం.
అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము: ఈ మార్గములోని వ్యక్తులు స్థిరమైన బుద్ధితో ఒక్కటే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉండును. అంటే భాష్యం చూస్తే మాతాజీ ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇక్కడ ఇక్కడ ముందు అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన వాక్యం చెప్తున్నారు మాతాజీ ఇక్కడ అర్జునుడికి. కృష్ణ చైతన్య అభ్యాసం గురించి పరిచయం చేసి, భక్తి ఎటువంటి ప్రమాదంతో కూడినది కాదు, ఎటువంటి నష్టమును కలుగజేసేది కాదు, గొప్ప భయము నుండి కూడా రక్షిస్తుంది అని చెప్పి అర్జునుడితో ఇలా అంటున్నాడు. కొద్దిసేపు భక్తి చేయటం, కొద్దిసేపు విడిచిపెట్టడం, ఒకసారి యుద్ధం చేస్తాననటం, ఇంకోసారి యుద్ధం చేయననటం, అది వ్యవసాయ బుద్ధి కాదు నాయన. అది అవ్యవసాయ బుద్ధి. వ్యవసాయం అర్జునుడు శ్రీకృష్ణుడి చేత ఉపదేశించబడుతున్నాడు. స్థిరంగా ఉండు నాయన అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. అంటే భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ తన యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలని, భగవంతుని యందు, ఆధ్యాత్మిక గురువు యందు దృఢ విశ్వాసమును కలిగి ఉండటం వ్యవసాయాత్మిక బుద్ధి అని ఉపదేశం చేస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తి పరచాలి అని భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. బహుశాఖ ఎనంతాచ అంటే ఆ బుద్ధి అనేక విధాలుగా ఉంటుంది, దానికి కారణం స్థిరమైన బుద్ధి లేదు అని అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు మాతాజీ, అంటే ఆయన గురువు గారి యొక్క ఆదేశాలను అనుసరించాలనేటటువంటి దీక్ష తీసుకున్నారని. అయితే శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారు రచించిన ఈ శ్లోకం యొక్క భాష్యము చదివిన తర్వాత నిర్ణయించుకున్నది అని నేను స్థిరపరిచినట్టి భాష్యం ఇది అని చెప్తున్నారు ఇక్కడ శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి గారు. జనరల్ గా ఇక్కడ మనం భక్తులతో వాళ్ళతో కలిసినప్పుడు మనం అడుగుతుంటాం, క్లాస్ లో కూడా మామూలుగా మన శిక్షా గురువులు కానీ మీరు కానీ ఎవరినైనా అడుగుతుంటారు. జనరల్ గా ఏమనంటే, మీరు కృష్ణ చైతన్యంలోకి ఎలా వచ్చారండి అని అడుగుతుంటాం మనం క్లాస్ లో కొత్తగా ఎవరైనా జాయిన్ అయినప్పుడు కూడా. నన్ను కూడా మీరు అడిగారు మాతాజీ. అయితే అప్పుడు జనరల్ గా సమాధానాలు ఎట్లా వస్తుంటాయంటే, కొంతమంది ఏమో ఆత్మ సాక్షాత్కారం పుస్తకం చదివి వచ్చాము, అంటే భక్తులు నాకు ప్రసాదం ఇస్తే వచ్చాము, కొంతమంది ఏమో రథయాత్ర చూసి వచ్చాము, ఇంకొంతమంది ఏమో నేను రోజు ఈ ఇస్కాన్ మందిరాలకు వెళ్ళి కిచిడీ ప్రసాదం తీసుకొని కృష్ణ చైతన్యంలోకి వచ్చాము అని మనం వినడం జరుగుతుంది చాలా మంది భక్తులతోని. అయితే నా బుద్ధి కృష్ణ చైతన్యంలో స్థిరత్వం సాధించింది అని ఎప్పుడు చెప్పాలంటే, మనము అంటే వచ్చాము కృష్ణ చైతన్యం, కానీ బుద్ధి స్థిరత్వంగా ఉండాలి కదా మాతాజీ. అయితే అది ఉండాలంటే ఎలా చెప్పాలి అంటే, దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భాష్యంలో ప్రభుపాదుల వారు, నా యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనల మీద నా బుద్ధి ఎప్పుడు లగ్నం అవుతుందో అప్పుడు నా బుద్ధి స్థిరమైన బుద్ధి అని ఇక్కడ చెప్పబడింది మాతాజీ. దానికోసమని చెప్పి కృష్ణుని యొక్క నామాన్ని జపించమని గురువు గారు చెప్తారు. కృష్ణుని యొక్క లీలను అంటే నామరూప గుణలీలను స్మరించమని చెప్తారు గురువు గారు. కృష్ణుని యొక్క పాద పద్మములను సేవించమని గురువు గారు చెప్తారు. అయితే గురువు గారు చెప్పిన రీతిన ఆయన అందించినటువంటి నియమాలను పాటిస్తూ కృష్ణుని యొక్క నామాన్ని జపించటం, కృష్ణుని యొక్క లీలను స్మరించటం, కృష్ణుని యొక్క పాద పద్మాలను పట్టుకొని సేవ చేయడం, అంటే ఇవన్నీ గురువుగారు చెప్పినట్టు భక్తులు చేయాలన్నమాట. నిజంగా స్థిర బుద్ధితో మనం ఉన్నామని తెలుసుకోవడానికి, అంటే మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత. అంటే గురువు గారు వద్దు నిలిపై అని చెప్పారనుకోండి, అక్కడితో ఆపేయాలి అంతే, ఇంకా వేరే ప్రశ్న ఉండదన్నమాట. ఎందుకు గురువు గారు, నేను సేవ చేస్తున్నాను కదా ఆపేయమంటారు ఏంటి అని ప్రశ్నే లేదు. అసలు గురుగారు ఏం చెప్తే బ్లైండ్ గా, అంటే గుడ్డిగా గురుగారు ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే గురువుగారు చెప్పారు కాబట్టి ఆపేయాలి అంతే, ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండకూడదు భక్తులకి. అంటే గురువు గారు మళ్ళీ ప్రారంభం చేయమంటే చేయాలి, ఆయన ఆపేయమంటే ఆపేయాలి, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ప్రారంభం చేయమంటే చేయాలి. అటువంటి దృఢ నిశ్చయం ఉండాలి భక్తుడికి కృష్ణ చైతన్యంలో స్థిరబుద్ధి కలిగిన వాడు అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశమునకు బద్ధుడు కావటమే వ్యవసాయాత్మిక బుద్ధి అని ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఈ విధంగా చేయడానికి ఆధ్యాత్మిక గురువు పట్ల అపారమైన ప్రేమ ఉండాలి.
ప్రేమ ఉన్న చోట సేవ వ్యక్తం అవుతుంది. అంటే మనకు ఎవరి మీద ప్రేమ ఉందనుకోండి, జనరల్ గా వాళ్ళు చెప్పినవన్నీ చేసేస్తాం. అది కష్టమా నష్టమా, మనకేమన్నా అంటే ఏమన్నా ఆరోగ్యానికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఏం ఆలోచించాం. మనం ఎంత టైర్డ్గా ఉన్నా కూడా మనం ప్రేమించే వ్యక్తులు ఏదైనా చెప్పారంటే టక్కున చేయాలని అనిపిస్తుంది. ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంటుంది, మనకు ఏమైనా చేయాల్సింది. అదే మనం ఇక్కడ ప్రేమకి కృష్ణుడి మీద ప్రేమను చూపిస్తే, గురువు మీద ప్రేమ చూపిస్తే మనం గురుగారు చెప్పిన ఆదేశాలన్నీ పాటించగలము, వేరే ఆలోచన లేకుండా అని చెప్తున్నారు మాతాజీ. అదే స్థిర బుద్ధి అంటే ఆధ్యాత్మిక ఆచార్యుల ఆదేశాలను కట్టుబడి పనిచేయటం. స్థిర బుద్ధి లేకపోతే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, భౌతికమైనటువంటి భోగాభిలాషకు గురి అయి లౌకికమైనట్టి లాభాలను తాను పొందాలని చెప్పి చిత్ర విచిత్రమైనట్టి చర్యలను చేపడతాడనమాట. అంటే ఆయనకు ఒకవేళ లేకపోతే ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. తర్వాత కృష్ణ చైతన్యాన్ని విడనాడుతాడు. అంటే ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఆ మనిషి చెప్పే దాని మీద, గురువు మీద గాని తోటి భక్తుల మీద కానీ చెప్పేవి ఏమి వినకూడదు అనుకుంటే ఆయన చిత్ర విచిత్రమైనట్టి చర్యలు చేస్తాడు. దానికి అనుగుణంగా కృష్ణ చైతన్యాన్ని కూడా విడిచిపెడతాడు అనమాట. కానీ స్థిర బుద్ధి కలిగిన వాడు ఆధ్యాత్మిక గురువును సంతృప్తి పరచాలని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో కృష్ణుని యొక్క సంతృప్తిని పొందుతాడు. అంటే ఈ ఒక నిమిషం, అంటే దీనికి ఉదాహరణ ఇంకోటి చెప్తున్నారు మాతాజీ. ఈ గురువాష్టకంలోని 8వ శ్లోకం కూడా దీనికి అనుగుణంగా, అంటే దీనికి ఉదాహరణ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. గురువాష్టకం 8వ శ్లోకం చదువుతున్నాం. అది యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న గతి కుతోపి ధ్యాయన్స్తు వంస్తస్య యశస్త్రీ సంధ్యం వందే గురో శ్రీచరణారవిందం. అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క సంతృప్తి కోసం నేను చేస్తున్నాను అనేటటువంటిది సిద్ధాంత రూపకంగా కాకుండా ఆధ్యాత్మిక గురువు యొక్క సంతృప్తి కోసమే కార్యము చేయాలి అన్నారు. దానికి స్థిర బుద్ధి అన్నారనమాట. అయితే అలా కాకుండా ఆధ్యాత్మిక గురువుకి సేవ చేస్తున్నాను అనేటటువంటి పేరుతో విచలితమైన బుద్ధితో ప్రవర్తిస్తే ఏమవుతుంది? కామ, కీర్తి, లాభ, పూజ, ప్రతిష్టలు అతనిని చేపడతాయి, అతనిని బంధిస్తాయి. ఆధ్యాత్మిక గురువు యొక్క సంతృప్తి ప్రక్కకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. అర్జున, నీవు ఇలా ఉండకూడదు, నా చిత్తం ఎలా ఉందో నువ్వు అలా ప్రవర్తించాలి. శాస్త్రాలు ఎన్నో చెబుతాయి, అవన్నీ పాటించుకోవద్దు. నేను ఏమి చెప్తున్నానో అది విను. ఆధ్యాత్మిక గురువు ఇదే కదండి చెప్తాడు మనకి అని ఆ శాస్త్రాలు ఆ సందర్భంలో ఏదో చెప్పి ఉండొచ్చు, కానీ అప్పటికి ఆ ఉపదేశము, ఇప్పటికి ఈ ఉపదేశం. ఈ సెంటెన్స్ అందరికి అర్థమైంది అనుకుంటా మాతాజీ. అంటే కొన్ని దగ్గర ఏమంటే శాస్త్రాలను మనం నెగిటివ్ గా, అంటే మనం దాన్ని అంటే ఏమని ఇంటర్ప్రిట్ చేయడం, అంటే దాన్ని అన్వయించుకోవడం కొద్దిగా ఒక్కోసారి తప్పుగా చేస్తాం. ఎందుకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని శాస్త్రాలు ఆ సందర్భంలో ఆ సందర్భం తగినట్టుగా చెప్తారు. దానికి ఉదాహరణ మీరు ఏమైనా చెప్పండి మాతాజీ. అయితే కొన్ని సందర్భాలకి అది ఉపయోగపడతాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఉపదేశం వేరేగా ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకొని వ్యవహరించాలి అని చెప్తున్నారు. స్థిర బుద్ధితో కృష్ణుని ప్రేమిస్తూ, కృష్ణునికి నామ రూప గుణలీలలు మనం కీర్తిస్తూ, గురువు చెప్పిన ఆదేశాలన్నీ పాటిస్తూ, గురువుకి పరిప్రశ్న వేయకుండా, ఎదురు ప్రశ్నలు వేయకుండా, గురువు ఏది చెప్తే అది విని మనం బుద్ధితో వ్యవహరించాలి. ఇదే వ్యవసాయ ఆత్మిక బుద్ధి అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, ఏమన్నా తప్పుగా చెప్పింటే క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, బాగా చెప్పినారు, ధన్యవాదాలు. అదే అంత పర్ఫెక్ట్ స్థాయిలో ఆలోచన చేసిన వారికి ఇది అర్థమవుతుంది ప్రభు. మామూలుగా స్టార్టింగ్ వాళ్ళు అడుగుతారు కదా, కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఆయన చెప్పినది నేను వెంటనే ఎందుకు పాటించాలి, ఇలాంటివి. అలా మనం ఏ ప్రమాణాలు తీసుకోవాలంటారు? ఆయన చెప్పినది మనం గుడ్డిగా పాటించడం అలాంటివి స్వీకరించలేరు కదా. దానికి ఏం చెప్తారు ప్రభు? అంటే అది ఆటోమేటిక్ వస్తుంది మాతాజీ. సేమ్ ఇదంతా ఒకటే ఎగ్జాంపుల్ మాతాజీ. ఆ బొగ్గు గంప మాతాజీ, మనకు భగవంతుడి మీద ప్రేమ ఉన్నా ప్రేమ లేకున్నా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మనకు తెలియకుండా, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు మాతాజీ, బయట ఎప్పుడో 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మన బంధువులు చూస్తే అబ్బా పిల్లలు ఎంత పెద్దగా అయిపోయినారని చెప్తారు. కానీ మన పిల్లలు మనకు ఎదుగుతున్నట్టు మనకు కనబడదు, తల్లికి కనబడదు.
కానీ బయట వాళ్ళకి కనిపిస్తుంది. సో మీరు చేసే భక్తి మీకు కనబడదు మాతాజీ, మాకు కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. ఆ హరే కృష్ణ మాతాజీ. నేను దానికి ఈక్వల్ అంటే చెప్పాను మాతాజీ, వేరే ఏమైనా మాట్లాడాను. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభు. మాతాజీ ఇది భాష్యం, నేను బుక్ లో ఉన్న భాష్యం ఒకసారి చదువుతాను మాతాజీ. నేను జనరల్ గా చెప్పుకుంటూ వెళ్ళాను కదా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒకటే లక్ష్యం. ఓ కురునందన, అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. అంటే భాష్యము, కృష్ణ భక్తి భావన ద్వారా మనిషి మహోన్నతమైన జీవన పూర్ణత్వాన్ని చేరుకుంటాడా అనే దృఢమైన విశ్వాసమే వ్యవసాయాత్మిక బుద్ధి అని పిలువబడుతుంది. చైతన్య చరితామృతం మధ్యలీల 22.62 ఈ విధంగా చెబుతున్నది. శ్రద్ధా శబ్దే విశ్వాసక హే సుదృఢ నిశ్చయ కృష్ణే భక్తి కైలే సర్వ కర్మ కృత హోయా. ఉదాత్తమైన ఏదేని విషయంలో మొక్కవోని నమ్మకమే విశ్వాసము. మనిషి కృష్ణభక్తి భావనలో కూడిన కర్మలలో నెలకొనినప్పుడు వంశాచారాలు, మానవాళి లేదా దేశమునకు చెందిన బాధ్యతలతో భౌతిక జగత్తు సంబంధములో పనిచేయవలసిన అవసరం లేదు. మనిషి యొక్క గత శుభకర్మలు లేదా అశుభ కర్మల ఫలితాలే సకామ కర్మలు. మనిషి కృష్ణ భక్తి భావనలో జాగృతుడు కాగానే శుభకర్మలకై ప్రయత్నించవలసిన అవసరమే ఉండదు. అతడు కృష్ణ భక్తి భావనలో నెలకొల్లినప్పుడు సమస్త కర్మలు పరిపూర్ణ స్థితికి చేరుకుంటాయి. ఎందుకంటే అవి ఇక ఏమాత్రము శుభము అశుభము వంటి ద్వంద్వాలకు ప్రభావితం కావు. జీవిత భౌతిక భావనను విడిచిపెట్టడమే మహోన్నతమైన కృష్ణ భక్తి భావన పూర్ణత్వము. కృష్ణ భక్తి భావన పురోగతి ద్వారా ఈ స్థితి అప్రయత్నంగా సిద్ధిస్తుంది. ఇది అర్థమైంది కదా మాతాజీ? చాలా ఈజీ లాంగ్వేజ్ లో ఉంది. అంటే కృష్ణ భక్తి భావనలో ఉంటే ఆటోమేటిక్ గా మనం పరిపూర్ణ స్థితికి చేరుకుంటాము మాతాజీ. మనం ఏమి ఆలోచించే అవసరం లేదు మాతాజీ. మనం ఎట్లనా అంటే భౌతికంగా వెళ్తున్నామా అటు ఇటు ఏం లేదు. మనం ఉంటే ఆటోమేటిక్ గా అవి స్లోగా, నిన్న సంధ్య మాతాజీ కూడా చెప్పారు కదా మాతాజీ, మనము ఇది నామస్మరణ అవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా భౌతిక కోరికలన్నీ ఆటోమేటిక్ గానే వెళ్ళిపోతాయి. మనలో నుంచి మనమే వెళ్ళిపోతాయి. మనకు తెలీదు, కాకపోతే అవి మటుకే వెళ్ళిపోతుంటాయి. అది ఎదురుగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మాతాజీ. అంటే కృష్ణ భక్తి భావన పురోగతి ద్వారా ఈ స్థితి అప్రయత్నంగా సిద్ధిస్తుంది. అంటే ప్రయత్నం లేకుండానే సిద్ధిస్తుందని క్లియర్ గా చెప్పేస్తున్నాడు మాత కృష్ణుడే. ఓకేనా మాతాజీ? పురోగతి, దాంట్లో పురోగతి, మనం ఆ స్థితి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. కృష్ణ భక్తి భావనలో వ్యక్తి యొక్క సుస్థిరమైన ఉద్దేశము జ్ఞానము పైననే ఆధారపడి ఉంటుంది. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే అంటే శ్రీకృష్ణుడే సమస్త కారణాలకు మూలమని పరిపూర్ణంగా తెలిసినట్టు కృష్ణ భక్తి భావనాయుతుడు అతి దుర్లభుడైన మహాత్ముడు. చెట్టు వేరుకు నీళ్లు పోయడం ద్వారా మనిషి అప్రయత్నంగా ఆకులకు కొమ్మలకు నీరు అందించినట్లుగా కృష్ణ భక్తి భావనలో పనిచేయడం ద్వారా అతడు ప్రతి ఒక్కరికి, అంటే తనకు, కుటుంబానికి, సంఘానికి, దేశానికి, మానవాళికి మహోన్నతమైన సేవ చేసిన వాడు అవుతాడు. మనిషి కలాపాల ద్వారా శ్రీకృష్ణుడు సంతుష్టుడైతే ప్రతి ఒక్కడు సంతుష్టుడవుతాడు. అయినా కృష్ణ భక్తి భావనలో సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయినట్టి గురుదేవుని సమర్థవంతమైన నిర్దేశంలో చక్కగా ఆచరింపబడుతుంది. అట్టి గురువు శిష్యుని స్వభావాన్ని ఎరిగి కృష్ణ భక్తి భావనలో పనిచేసేటట్లు అతనికి మార్గదర్శనము చేయగలుగుతాడు. కృష్ణ భక్తి భావన గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనిషి సుస్థిరంగా వర్తిస్తూ కృష్ణ ప్రతినిధికి విధేయుడే ఉండాలి. కృష్ణుడు ప్రతినిధి అంటే ఇక్కడ గురువు గారు మాతాజీ. ప్రామాణిక గురుదేవుని ఆదేశాన్ని అతడు జీవన కార్యంగా స్వీకరించాలి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ సుప్రసిద్ధమైన గురువాష్టక స్తోత్రములో మనకు ఈ విధంగా ఉపదేశించారు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాత్ నగతి కుతోపి ధ్యాయాన్స్తు వంస్తస్య యశస్త్రీ సంధ్యాం వందే గురో శ్రీ చరణారవిందం. అంటే గురుదేవుని సంతృప్తి ద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. గురువును సంతృప్తి పరవకుండా
కృష్ణ భక్తి భావనా స్థితికి ఎదిగే అవకాశమే లేదు. కనుక నా గురుదేవుని అనుగ్రహానికై రోజుకు 3 సార్లు ధ్యానించి ప్రార్థించి నమస్కరిస్తాను. అయినా ఈ పద్ధతి మొత్తం దేహ భావనకు అతీతమైనట్టి పరిపూర్ణ ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అది సిద్ధాంతపరమైనది గాక ఆచరణాత్మకమైనదై ఉండాలి. అప్పుడు కామ్యకర్మలలో గోచరించే ఇంద్రియ భోగానికి తావుండదు. స్థిర చిత్తము లేనివాడు నానా రకాలైన కామ్యకర్మల వైపుకు మళ్ళుతాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. ప్రభుకి ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఈ జ్ఞానము అనేది మనం ఫస్ట్ ఎలా అర్థం చేసుకుంటామంటే ఆయన ఖచ్చితంగా ప్రామాణిక గురుదేవుడా, ఆయన యథాతథంగా చెప్తున్నారా, ఆయన భగవంతుడు ఇచ్చిన దాన్ని యథాతథంగా మనకు బోధిస్తూ యథాతథంగా మనల్ని ఆ మార్గంలో నడిపిస్తున్నారా అని తెలిసినప్పుడు మనం సంపూర్ణ శరణాగతి పొందగలుగుతాం. ఆయన ఏం చెప్పినా చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇది కాలక్రమంలో ఆ గురుదేవుని మనం అతని యొక్క ఆచరణాత్మకమైన విధానాలను చూసి అర్థం చేసుకున్నప్పుడు ఆ సంపూర్ణ శరణాగతి మనం పొందగలుగుతాము. అప్పుడు ఆయన చెప్పినా అది చేయగలుగుతాం అన్నమాట. ఇంకా ఈ జ్ఞానం అనేది భగవద్గీత జ్ఞానం అనేది మనకు భగవద్గీతలో అని చెప్తున్నారు కదా కృష్ణుడు. ఇది మొదట నేను సూర్య భగవానికి బోధించాను, ఆయన ఇక్ష్వాకు మహారాజుకు, ఆయన మనువుకు అలా బోధించారు. ఇలా కాలక్రమంలో ఇది నశించింది, మళ్ళీ నేను ఇప్పుడు తిరిగి దీన్ని బోధిస్తున్నాను అని చెప్పారు. ఈ భౌతిక జగత్తు యొక్క స్థితి ఏంటంటే ఏదైనా జ్ఞానం నశించిపోతుంది. అంటే ఏదైనా కూడా ఇక్కడ భౌతిక జగత్తు యొక్క స్థితి దుఃఖాలయము, అశాశ్వతం కాబట్టి నశించిపోతుంది అన్నమాట. కాబట్టి భగవంతుడు ప్రతి యుగంలో కూడా ధర్మ సంస్థాపనార్థాయ, ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 3 కార్యాలు: సాధువులను రక్షించడానికి, ఇంకా దుర్మార్గులను శిక్షించడానికి, ఇంకా ధర్మాన్ని పునఃస్థాపించుటకు భగవంతుడు అవతరిస్తుంటారు. కాబట్టి ఇది శాశ్వతమైన జ్ఞానము, ఇది ఎప్పటికీ ఉండే శాశ్వతమైన జ్ఞానము అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ శాశ్వతమైన జ్ఞానాన్ని కోసం మనం అంటే దీన్ని పాటించడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే దీని గొప్పతనం తెలుసుకున్నప్పుడు, లేదంటే మనం తాత్కాలికమైన వాటి వెంటే పరిగెడుతుంటాం అన్నమాట. ఈ భగవద్గీత జ్ఞానం మార్పు లేనిది, ఇది శాశ్వతమైంది, ఈ స్వయం భగవాన్ చెప్పినది. ఈ శాస్త్రం పట్ల విశ్వాసము, మన మనసు మనకు ఎప్పుడు అవునా కాదా అని అది కలత చెందుతూ ఉంటుంది. మనం ఒకటే చూడాలి, శాస్త్రంలో చెప్పబడిందా లేదా. శాస్త్రంలో చెప్పబడిందంటే అవును, అది కరెక్ట్. మనం 3 ప్రమాణాలు చూడాలి కదా భగవంతుని కూడా. శాస్త్రంలో చెప్పబడి ఉందా, భగవంతుడు ఎక్కడ ఆవిర్భవిస్తారు, ఏం చేస్తారు అని, ఇంకా ప్రామాణిక ఆచార్యులైన వారందరూ అంగీకరించారా, ఇంకొకటి భగవంతుడు వచ్చినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. ఇలాంటివి మనము శాస్త్ర ప్రమాణాలను చూసి ఆ విధంగా మనము అర్థం చేసుకొని శరణాగతి పొందుతాము. అలాగే ఇక్కడ గురుదేవుడు కూడా ప్రామాణిక శాస్త్రం నుంచే చెప్తున్నారా, ఆయన అది ఆచరిస్తున్నారా, ఇవన్నీ మనం గురువు ఆచరణ విధానము, ఆయన చేసే కార్యాలు అన్ని చూసి ఆయనకు శరణాగతి పొందుతాము. అప్పుడు ఆధ్యాత్మికాచార్యులు చెప్పినట్టు నడుచుకోవడం ద్వారా మనము ఆయన భగవంతుని సేవలోనే మనల్ని నియుక్తం చేస్తారు. కాబట్టి ఆయన అనుగ్రహం ద్వారా మనము భగవంతుని అనుగ్రహం కూడా పొందగలుగుతాం అన్నమాట. చాలా సులభమైన విధానం ఏంటంటే ఇది ఉదాహరణకు మనకు చెప్తారు కదా, చాలాసార్లు చెప్పుకున్నాము. ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండారు, ఆయన కలవాలంటే మనకు సామాన్యులకు సాధ్యం కాదు, ఎన్నో ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. అదే ఆయన తొందరగా సులభంగా కలిసే విధానం ఏంటంటే ఆయన యొక్క పిఏతో పరిచయం ఉండడము, ఆయన యొక్క వంటవానితో పరిచయం ఉండడము. అలా ఉంటే వాళ్ళు మన గురించి రికమెండ్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్కి. అప్పుడు మన పని ఈజీగా అవుతుంది అన్నమాట. అలా భగవంతునికి అత్యంత ప్రీతికరమైన వారు భక్తులు.
కాబట్టి వాళ్ళ అనుగ్రహము, వాళ్ళ రికమెండేషన్ ద్వారా మనము తొందరగా భగవంతుని అనుగ్రహం పొందుతాం అన్నమాట. ఇంకా ఇంకా ఒక ఉదాహరణ చెప్తారు. ఆ తల్లిదండ్రులకు పిల్లలు ప్రియమైన వారు కదా. ఒక ప్రైమ్ మినిస్టర్ అదే అట్లా ఎవరినైనా మనం కలవాలనుకున్నప్పుడు ఆయన కుమారుడు బయట ఆడుకుంటూ ఉంటే ఆ కుమారునికి ఇష్టమైన పదార్థం ఏదైనా మనం స్వీట్ కానీ అట్లా తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు బొమ్మ కానీ ఆ కుమారుడు ఎంతో సంతోషించి తండ్రికి వెళ్ళి చెప్తాడనమాట ఆనందంగా, ఈయన నాకు ఇది ఇచ్చారు అని ఆనందపడతాడు. ఆ పిల్లవాని ఆనందం చూసి ఆ పిల్లవాని ఆనందానికి కారణమైన మన పట్ల అతను ఆ మన పట్ల అభిమానం కలిగి చూపిస్తాడు అనమాట. ఎందువల్ల అదేం పెద్ద వస్తువేం కాదు, ఆ స్వీట్ కానీ ఆ బొమ్మ కానీ ఆ పిల్లవానికి ఇచ్చింది పెద్ద ఖరీదైంది ఏం కాదు. కానీ ఆ పిల్లవాని యొక్క ఆనందం చూసి ఆ పిల్లవాని సంతోషం కోసం చేయడం వల్ల ఆ తండ్రికి మనం ప్రియమైన వారం అవుతాం అన్నమాట. అలా తండ్రికి భగవంతునికి ప్రియమైన వారు భక్తులు, గురువులు. వాళ్ళు భగవంతుని దగ్గర చేర్చడానికి బద్ధజీవులకు ఉపదేశాలు చేస్తూ హరినామం ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ప్రియమైన వారు అనమాట. వారిని సంతోష పెట్టడం కోసం మనం ఏదైనా చిన్న సేవ చేసినా కూడా అది భగవంతుని ఆకర్షిస్తుంది. ఎందుకు? భగవంతునికి ఆ పిల్లలు ఆ భక్తులు అంటే చాలా ప్రియమైన వారు కాబట్టి. అదే అన్నమాట చాలా సులభమైన విధానం. ఎందుకు ఇక్కడ గురువుల ద్వారా మనకు భగవంతుడు సులభంగా లభిస్తారంటే వాళ్ళు చాలా ప్రియమైన ఆంతరింగిక భక్తులు అన్నమాట. ఆంతరింగికమైన వాళ్ళు. ప్రియోస్మి భక్తోస్మి ప్రియోస్మి అని చెప్తున్నారు కృష్ణుడు స్వయంగా. నాకు నా భక్తులు అంటే చాలా ప్రియమైన వారు. ఎవరైనా నా భక్తులు అని చెప్తే వాళ్ళు నా భక్తులు కాదు, నా భక్తులకు భక్తులైన వారే నా నిజమైన భక్తులు అని స్వయం కృష్ణుడు అర్జున్తో పద్మపురాణంలో చెప్తున్నారు. ఎవరైనా నా భక్తులు అని చెప్తే వాళ్ళు నా భక్తులు కాదు, నా భక్తులకి భక్తులైన వారే నా నిజమైన భక్తులు. అంటే భక్తుల్ని మనం ఎంత ప్రేమిస్తామో ఎంత సేవ చేస్తామో భక్తుల అనుగ్రహం వల్లనే మనకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వాళ్ళే నా నిజమైన భక్తులని కూడా స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? మీరు విన్నది కానీ మీకు తెలిసినది కానీ. ఇక్కడ ఆధ్యాత్మికాచార్యుడు కూడా ఏదంటే అది చెప్పారనమాట మనకు. చూడు ఇక్కడ బాగా వివరంగా ఇచ్చారు శ్రీల ప్రభుపాద వారు. ఆ శిష్యుని స్వభావం నెరిగి కృష్ణ చైతన్యనందు అతను వర్తించినట్లుగా అతనికి నిర్దేశం ఇస్తారు. నైపుణ్యత గల గురుదేవులు కాబట్టి మన యొక్క టాలెంట్ కానీ మన యొక్క లోపాలు కానీ అన్నిటినీ కూడా వాళ్ళు ఎంతో చక్కగా భగవత్ సేవలో ఉపయోగిస్తారనమాట. ఎన్నోసార్లు చెప్పాను. నాకు ప్రభుజీ సేవ ఇచ్చారు. శ్రీల ప్రభుపాద వారి పుస్తకాల్లో అనువాదంలో ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి ఒక పుస్తకంలో రాయమని చెప్పారనమాట. ఒక పేజ్ నెంబరు, లైన్ నెంబరు, ఆ లైన్లో ఏ పదం తప్పు ఉంది, పదము సరైన పదం ఏమిటి, ఇలా అన్ని సీరియల్గా వేసుకొని ఒక పుస్తకంలో అన్ని ఐడెంటిఫై చేసి ఇస్తే మళ్ళీ ప్రింటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఆ అచ్చు తప్పులన్నీ సరిదిద్ది ఇస్తారు. ఆ విధంగా పుస్తకాలన్నీ ఆ అచ్చు తప్పులు లేకుండా చక్కగా ఉంటాయని ప్రభుజీ సేవ ఇచ్చారనమాట. అలా కొన్ని పుస్తకాలు చేశాను. తర్వాత వాణిపీడియా వాళ్ళు శ్రీల ప్రభుపాద వీడియోస్కి తెలుగు సబ్ టైటిల్స్ అరేంజ్ చేసే సేవ చేస్తున్నారు. అదంటే అన్ని భాషల్లో చేశారు వాళ్ళు, మొత్తం ప్రపంచంలో ఉండే భాషలన్నిట్లో కూడా. అట్లా మన తెలుగులో కూడా చేశారు. ఆ సేవకు అవకాశం వచ్చింది. అప్పుడు ఆయన కూడా మీకు శిక్షా గురువుని పర్మిషన్ తీసుకోమని చెప్పారు. ప్రభుజీని అడిగితే ఎంతో మంచి సేవ. 10,000 సంవత్సరాలు ఇస్కాన్ స్వర్ణయుగంలో ఎవరైతే ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు తెలుగులో సబ్ టైటిల్స్ ప్రభుపాద ఏం చెప్తున్నారని చదవడానికి ఈ సేవ ఎంతో ఉపయోగపడుతుంది, ఇది కలకాలం నిలిచిపోయే సేవ చేయండి అని ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకా ప్రభుపాద లెక్చర్స్కి తెలుగులో చెప్పడం ద్వారా ఆ విధంగా నాకు అర్హత లేకపోయినప్పటికీ ప్రభుపాద లెక్చర్స్కి కొన్ని ట్రాన్స్లేషన్ చేయగలిగాను. అందరూ చేసిన వాటిలో ప్రూఫ్ రీడింగ్స్ కూడా చేయగలిగాను అనమాట. మొత్తం 107 చిన్న వీడియోలకి తెలుగు సబ్ టైటిల్స్ అనువాదము, ఇంకా 500
70 పైగా వీడియోలకి ప్రూఫ్ రీడింగ్ సర్వీస్ చేసాం. ఇంకా 300 పెండింగ్ ఉన్నాయి. 1080 వీడియోలు మొత్తము. అది సేవ నిలిపారు, మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు చూద్దామని. కాబట్టి మనకేం అర్హత లేకపోయినా కూడా మన యొక్క బలాన్ని కానీ బలహీనతలను కానీ సేవలో ఎలా వినియోగించాలనేది నైపుణ్యత గల గురుదేవులకి తెలిసి ఉంటుంది అనమాట. వాళ్ళు ప్రతి దాన్ని దేన్ని భౌతికమని వదిలిపెట్టరు. ప్రతి ఒక్క వస్తువుని ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా సేవలో ఉపయోగించాలి అనేదే చూస్తారనమాట. వాళ్ళ లోపాలను కానీ వాళ్ళ యొక్క బలహీనతలను కానీ ఏది చూడరు. ప్రతిదాన్ని కూడా సేవలో ఉపయోగించడమే వాళ్ళకు తెలిసి ఉంటది. అదే ఆచార్యులు అంటే అనమాట. ఇంకా హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మామూలు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంత మంచి సేవ చేసి, అంత పెద్ద సేవ చేసి, ఎన్నో సంవత్సరాలు ఉండిపోయే సేవ చేసి అసలు మీతో మాట్లాడే అర్హత లేదేమో మాకు మాతాజీ. మీరు ఘోరంగా చేస్తూ నేనేం చేయలేదు అంటారు ఎందుకు మాతాజీ? నిజంగా ఇంగ్లీష్ ది తెలుగులో రాయడం అంటే ఎంత కష్టం. అది కూడా తప్పులు లేకుండా ప్రింట్ చేయడం. అది ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు స్వీకరించారు. వాళ్ళు వైష్ణవులు కాబట్టి ప్రతిదాన్ని సేవలో ఎలా వినియోగించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అలా ఉపయోగించారు అంతే అన్నమాట. వాళ్ళ లేదు చేతిలో మాతాజీ, మీ లోపల ఆ నాలెడ్జ్ ఉంది, ఆ జ్ఞానం మీకు ఉంది కాబట్టి మీకు అట్లాంటి సేవ ఇచ్చినారు. ఎవరిస్తారు మాతాజీ ఇంగ్లీష్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి? మీకు అంత నాలెడ్జ్ ఉంది, అంత జ్ఞానవంతులు మీరు కాబట్టి మీకు ఇచ్చినారు తెలుగు మాతాజీ. మాతాజీ నాకేం నాలెడ్జ్ ఏం లేదు, అంతా కాపీ రైటింగ్ అనమాట. కాపీ అండ్ ఇదే పేస్ట్. వైష్ణవ లక్షణం ఏంటంటే మనకి ఎంత వచ్చినా ఏం రానట్టుగా ఉండాలంటారు. ఎదిగే కొద్దీ ఒదుగమని అంటారు కదా, అట్లా మీరు చేస్తారు మాతాజీ. నిజంగా హరి హరి బోల్. హరే కృష్ణ. ఆచార్యుల కృప మాతాజీ. ఒక వైట్ పేపర్ చూపించి ఇందులో ఏముంది అంటే అందులో చిన్న బ్లాక్ డాట్ ఉంటే నేను బ్లాక్ డాటే చూసి అది బ్లాక్ డాట్ ఉందని చెప్పేంత లోపదృష్టి అనమాట. కానీ అంత పెద్ద వైట్ పేపర్ ఉందని చూపించే గొప్పతనం ఆచార్యులది. కొంచెం కేవలం మీ నుంచి కూడా కొంచెం జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి మాతాజీ, కొంచెం ప్రసాదించండి. నేను విజ్ఞానం కేవలం జ్ఞానం ఒక్కటే సరిపోదు, విజ్ఞానం కావాలి, ఆచరించాలి. అది ముఖ్యమైనది. ఆచార ప్రచారం అందుకే అంటారు. ఎక్కువ ఏదైతే ఆచరిస్తామో అది ఇతరుల మీద ప్రభావం చూపుతుంది. ప్రచారంలో ఎక్కువ మనకు ఉపయోగపడేది ఏంటంటే వాళ్ళ ఆచరణే అనమాట. ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్ అంటారు. ఎంత పవిత్రంగా వాళ్ళు చెప్తారో ఆ పవిత్రత ఎదుటివారిపై ప్రభావం చూపుతుంది అనమాట. అంటే వాళ్ళ ఆచరణే అక్కడ ప్రభావం చూపుతుంది. నామం కూడా అంటారు కదా మాతాజీ, అపరాధంతో చేస్తే కూడా దానికి ఫలితం ఉంటుంది అంటారు కదా. మరి నామం చేస్తూ 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 ఉంటే అప్పుడు రుచి తెలుస్తుంది. ఏమంటారు, ప్యూరిటీ కూడా దానంతగా అదే వచ్చేస్తుంది. ఇంతకుముందు ప్రభుజీ అన్నారు కదా, రమామాతాజీ ఏం చెప్పారంటే మనం భౌతిక ఆలోచనలని వదిలేయాలని అనుకోవడం కాదు, మనం సాధన చేస్తూ చేస్తూ ఉంటుంటే అవే వాటంతట అవే వదిలిపోతాయి అని చెప్పినారు అన్నమాట. కాబట్టి మనం చేస్తూ ఉంటే మీరు ప్యూరిటీ లేదు అనొద్దు మాట్లాడి, సాధన చేస్తూ ఉంటుంటే దానంతట అదే భౌతికం విషయాలు కానీ భౌతిక ఆలోచనలు కానీ అవే వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే శుద్ధ అవుతుంది అంటారు కదా. ఇప్పుడు ఒక ఏమంటారు, పాడైపోయిన నీళ్ళలో మనం మంచి నీళ్ళని పోస్తూ ఉంటుంటే ఏ విధంగా చెడు వెళ్ళిపోయి ఆ నీళ్లు మొత్తము ప్యూర్ వాటర్ గా అయిపోతాయి. అదే గురుకృపద పెట్టినారు కదా ఒకసారి వీడియో. ఏంటంటే చెడ్డ నీళ్ళలో మనం మంచి నీళ్లు పోస్తూ ఉంటుంటే ఆ చెడ్డ నీళ్ళన్నీ వెళ్ళిపోయి అందులో మంచి నీళ్ళు ఎట్లా వస్తాయో మన లోపల కూడా చేస్తూ ఉంటుంటే అదే ప్యూరిటీ అవుతుంది మాట. అది మీకు చెప్పేంత లేదు నాకు, కానీ అట్లా అనిపిస్తుంది నాకు. హరే కృష్ణ. అదే చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో కూడా. వాళ్ళ బుద్ధి పక్కకు వెళ్ళకూడదు, ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండాలి అని. ఇక్కడ ఉదాహరణకు చెప్తారు, ఒక విద్యార్థి లక్ష్యము అతను బాగా చదువుకోవాలి, పరీక్షలు బాగా రాయాలి, పాస్ కావాలి. కానీ ఆ విద్యార్థి చదువుకోకుండా టీవీ చూడడము, ఫోన్ చూడడము, పిల్లలతో ఆడుకోవడము, అలా అనేక విధాలుగా అతని బుద్ధి వెళ్తూ ఉంటే అతడు ఏకాగ్రంగా చదవలేడు. ఆ విధంగా చదవలేకపోవడం వల్ల ఎగ్జామ్ సరిగా రాయలేడు, అతను ఫెయిల్ అవుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ అందుకే మన ప్రయత్నం కూడా ఇస్తారు. ఇక్కడ ఆచార్యులు చెప్పినట్టు నిర్దేశం ఎందుకు
ఆచరించాలి అంటే ఏకైక లక్ష్యం కలిగి ఉండాలి. ఉమ్, మన యొక్క లక్ష్యం గురించి మనకు అవగాహన ఉంటే ఈ తాత్కాలికమైన వాటి వెంట, తాత్కాలిక ఆనందం వాటి వైపు వెంట పరిగెత్తకుండా ఉంటాము. ఇది ఒక సంఘర్షణ అన్నమాట. ఎందుకంటే తాత్కాలికమైన అవి మనకి ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి. ఈ షడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇవన్నీ కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఏదో ఒకటి ఆకర్షణ కల్పిస్తూ ఉంటుంది అనమాట. కానీ మన ఏకైక లక్ష్యం ఏమిటి? మనం భగవద్గీత ద్వారా మనం నిత్యం భాగవత సేవయ్య, నిత్యం మనం ఈ విధంగా హరినామ సంకీర్తన చేయడం ద్వారా, భక్తులతో కలిసి భగవద్గీత చర్చల ద్వారా మన లక్ష్యం ఏమిటి అనేది మనకు ఆ ప్రతిసారి గుర్తు వస్తూ ఉంటుంది అనమాట. భక్తులతో ఉండడం ద్వారా అది మనకు చెప్తారు కదా. భరత మహారాజు వారికి చుట్టూ భక్తులు లేకపోవడం వల్ల అతను జింక పిల్ల పట్ల మమకారం పెంచుకుంటూ వెళ్ళిపోయి ఒకానొక స్థితిలో మరణ సమయంలో దాని గురించి ఆలోచించి జింక జన్మ పొందాల్సి వచ్చింది. అదే భక్తులు ఉంటే తోడు, అయ్యా నువ్వు వచ్చిన ప్రయోజనం ఏమిటి? మొత్తం చక్రవర్తి రాజ్యాన్ని వదులుకొని వచ్చి భగవంతుని పొందాలని వచ్చావు, ఇప్పుడు ఈ జింక పిల్లకి అటాచ్ అవుతున్నావు అని అక్కడ మనకు గుర్తు చేస్తారు. అలా భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనం తప్పదోవ పట్టించేవి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ. హరే కృష్ణ మాతాజీ, హరిబోల్ మాతాజీ. మీకు కృష్ణ చైతన్య పూరిత శుభాకాంక్షలు మాతాజీ. మీరు కూడా ఒక కృష్ణ చైతన్య ప్రభుపాదుల వారి సేవకుడిలాగా మీరు పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మాతాజీ. హరిబోల్ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అదేం కాదు ప్రభు, ఆచార్యులు వాళ్ళ చేతిలో పరికరంగా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ చాలా ఉంటాయి తప్పుదోవ పట్టించేవి మనల్ని, మన లక్ష్యం వైపు వెళ్లకుండా. ఈ స్మార్ట్ ఫోన్ ఇలాంటివి సేవకు ఉపయోగపడతాయి, ప్లస్ భగవంతుని దూరం చేయడానికి మనల్ని ఉపయోగపడతాయి అన్నమాట. ఇది చాలా కత్తి మీద సాము లాంటివి, ఇలాంటివి ఉపయోగించడం ప్రభు ఎప్పుడు చెప్తుంటారు. మీరు జూమ్ కోసము, యూట్యూబ్ క్లాసులు వినడం కోసము ఎంత సమయం ఫోన్ ఉపయోగిస్తున్నారు, తాత్కాలికమైన విషయాల కోసం ఎంత సేపు ఉపయోగిస్తున్నారు చెక్ చేసుకోండి అని కూడా చెప్తారు. కాలసర్పం అని రోజు చెప్తున్నారు మంగళారతిలో. ఈ పాదయాత్రకు కీర్తనకు వెళ్ళండి, కాలసర్పాన్ని మాత్రం మీ వెంట తీసుకొని వెళ్ళొద్దు అని ఆచార్యులు చెప్పారంట. ఈ ఫోను, స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్ళు అసలు వెళ్ళరు గోలోకము, అది వెళ్ళనీయకుండా చేస్తుంది. అదే ఏదో చిన్న ఫోన్ కాల్స్ కోసం మాట్లాడే వాళ్ళు గోలోకం వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళు, అసలే ఫోన్ లేకుండా ఉండేవాళ్ళు హ్యాపీగా గోలోకం వెళ్ళిపోతారని చెప్పారంట. హరే కృష్ణ. అవును మాతాజీ, మొన్న భక్తి వికాస్ మహారాజ్ కూడా ఇక్కడికి అత్తాపూర్ వచ్చినప్పుడు ఆయనే అనుకుంటే చెప్పింది, అసలు ఫోనే పెట్టుకోడంట ఆయన. పక్కన ఆయననే ఎవరో చెప్పారు, ఆయనే అనుకుంటున్నా నేను. సడన్ మీరు చెప్పేటప్పుడు నాకు గుర్తు రావట్లేదు. వాడటం లేదండి అవును, మాతాజీ. వాడరు. ప్రభుజీ కూడా ఓన్లీ క్లాసులు వినడం కోసం మెమరీ కార్డు ఉంటుంది, అందులో సిమ్ కార్డు ఉండదు అనమాట. అయ్యో, టెంపుల్ అదే పడేసి ఉంటారు, దాంట్లో ఏమైనా కాల్స్ అందుకు మాట్లాడతారు. వాళ్ళంతా ముక్తాత్మలు కదా మాతాజీ. వస్తుంది మాతాజీ, మనం కూడా ఏం అంత వరి అవసరం లేదు. మీరు చెప్పినట్టు కరెక్ట్, కొద్దిగా మనం ఉండాలి, నిగ్రహం అయితే ఉండాలి, బట్ ఆటోమేటిక్ గా వస్తుందని నాకైతే ఉంది మాతాజీ. ఏదో ఒక రకంగా అయితే వస్తుంది ఆటోమేటిక్ గా. మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం. ఇప్పుడు సనమాజ్ చెప్పినట్టు కూడా స్లోగా అన్ని విధాలుగా ప్యూరిఫై అవుతుంటాం మాతాజీ. అందుకనే భక్తుల సాంగత్యం మాతాజీ. కొద్ది రోజులు ఫోన్ కూడా ఇచ్చేసిన ప్రభు నేను. అవునా మాతాజీ? ఓకే. ఆడొద్దు అనేసి కొద్ది రోజులు ఫోన్ టెంపుల్లో ఇచ్చేసాను. కొన్ని నెలలు అసలు నేను నెట్ బ్యాలెన్స్ చేయించుకోలేదు. అయ్యో, చాలా జూమ్ క్లాసులు అన్నిటి కూడా మిస్ అయ్యాను అనమాట. నేను చెప్పమని నాకు ఇచ్చారు ఫస్ట్ లోనే కృష్ణ బుక్ అన్ని రీడింగ్, ఇది డైవర్ట్ చేస్తుంది, నేను దానికోసం వేయించుకుంటే ఇబ్బంది పడుతున్నాను అనేసి కొద్ది నెలలు అసలు నెట్ బ్యాలెన్స్ వేయించుకోలేదు. కొద్ది రోజులు అసలు టెంపుల్లో ఫోన్ ఇచ్చేసాను. ఇంకా పిల్లలు ఫోన్ మాట్లాడడానికి కూడా లేదు. నేను ఎవరికైనా ఫోన్ చేయాలి అంటుంటే ఇంకా మళ్ళీ తీసుకున్నాను. లేదు తీసుకోవాలి మాతాజీ. ఇప్పుడు అన్ని ఓటీపీ కదా మాతాజీ. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా ఏది ఎనీథింగ్ దేనికైనా కూడా ఇప్పుడు కంపల్సరీ మనకు ఓటీపీ పెట్టాల్సిందే కదా. దాన్ని నిగ్రహించుకొని వాడే శక్తి దాన్ని ఉండాలన్నమాట. అడిక్ట్ అయినప్పుడు ఇబ్బంది పడతాం. టైం ఉండదు మాతాజీ, స్లోగా టైం వెళ్ళిపోతుంది. అంటే కొద్దిగా ఏజ్ పెరిగే కూడా మనకు ఉన్న
సమస్యలు కూడా ఈ క్లాసెస్ తోనే అయిపోతుంది మాతాజీ. పిల్లలు కూడా బాగా అడిక్ట్ అయిపోయి ఫోన్ వల్ల గేమ్స్ కి అట్లా ఇట్లా అవును, గేమ్స్ ఆడకూడదు మాతాజీ, అదొకటి, అదైతే నేను గ్యారంటీ చెప్తాను. ఆడము. ఇప్పుడు ఎక్కడ మా గేమ్స్ నాది కాదు చెప్పేది, ఏదైనా చిన్నది కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. మాయాదేవి రెడీ చేస్తుంది మాతాజీ. ఎస్ ఎస్ మాతాజీ, ఎస్ కరెక్ట్ మాతాజీ మీరు అన్నమాట. ఇందాక అంత నేను ఈజీ. ఒక అబ్బాయి ఫోన్ మీరు చెప్పినట్టు కరెక్ట్. లాక్కులన్నీ మొత్తం పగలగొట్టేశాడు ప్రభు. ఒక వీడియో చూశాను, ఒక అబ్బాయి ఫోన్ తీసుకుంటే వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి కోపంతో ఇంటి వస్తువులన్నీ పగలగొట్టాడు మొత్తం. ఓకే ఓకే. అంతగా పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. ఇవి చిన్న అవును అవును. చిన్న ఇలాంటివన్నీ నా పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా అన్నం తినకుంటే ఫోన్ ఇవ్వడము, ఇలా అవును, అన్నిటికీ ఇప్పుడు ఫోన్ ఇస్తున్నారు, చూస్తున్నాం అట్లా చాలా మందిని. వాళ్ళు లేకపోతే తినటం లేదు అసలు. ఇదైపోతున్నారు. ఇట్లా తాత్కాలికమైన ఆనందం కోసం మనం ఏదైనా ఒకదానికి అవును అడిక్ట్ మరి. అయిపోతే అసలైన లక్ష్యాన్ని మనం డైవర్ట్ చేస్తుంది. ఇక్కడ అదే చెప్తుంది, ఏకైక లక్ష్యంతో ఉన్నారా లేదా స్థిర నిశ్చయం లేకుంటే వారి బుద్ధి అనేక విధాలుగా డైవర్ట్ అయిపోతుంది అనేసి. అవును మరి. కాలసర్పంతో పోల్చారు ప్రభుజీ, ఇది తెలియకుండానే మనం సర్పము మింగేస్తుంది అనేసి. ఓకే మాతాజీ. ఆ అందుకే ప్రభు చాలా నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఫోన్ లోపల పాప వాళ్ళ గదిలో పెట్టేసి వేరే రూమ్ లో ఉండడం అలాంటివి చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. అయ్యో. కొంచెం మనం ఏదైనా ఇప్పుడు భక్తుల సాంగత్యం లేదు కదా, దీన్నే భక్తుల సాంగత్యం ఎక్కువ అది ఇది చూస్తా ఉంటే కొంచెం డైవర్ట్ అయ్యేది కూడా ఎక్కువ అవుతుంది ప్రభు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకు చెప్తారనమాట అక్కడ భర్త మహారాజు ఉదాహరణలో కూడా ఏంటంటే భక్తులు ఉంటే ఆయనకు తెలియజేసేవారు. అలా మన భక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా మన యొక్క డైవర్ట్ అవుతుంటే గన వాళ్ళు మనకు హెచ్చరిస్తారు, మనం సరైన మార్గంలో ఉండేట్టుగా మనకు సలహాలు సూచనలు కూడా చేస్తారు. ఆ ఇది భక్తుల సాంగత్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశము. భక్తులు కానీ, ఇక్కడ భక్తులు అంటే గురుదేవులు కానీ, మన తోటి భక్తులు కానీ, మన పక్కనున్న వారందరూ కూడా భక్తులు. వారి యొక్క సద్గుణాలు చూడడము ఇలాంటివి కూడా మనము అలవర్చుకోవాలి. చక్కగా మన భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు కూడా చక్కగా వారి యొక్క సేవలు, వారి యొక్క గుణగణాలు, వారి యొక్క మంచి మంచి కార్యాలు వాళ్ళు చేసేదాన్ని చూడాలి. ఇన్ని కోట్ల మందిలో ఎవరు భక్తి చేస్తున్నారు, వీళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ సమయాన్ని భక్తి కేటాయిస్తున్నారు, ఎంతో చక్కగా సేవలు చేస్తున్నారు. కాబట్టి వాటినే చూడాలి. భగవంతుడు మనలో ఎన్ని లోపాలున్నా, ఆచార్యులు మనలో ఎన్ని లోపాలున్నా కేవలం మనల్ని ఏ విధంగా సేవలో ఉపయోగించాలి, తన దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అనేదే వాళ్ళు ఆలోచన చేస్తారు. అలాగే మనం ఇతర భక్తుల్లో కూడా కేవలం సద్గుణాలే చూడడము, వారి యొక్క సేవలు కొనియాడము, ఈ విధంగా వాళ్ళని తలుచుకోగానే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకునే విధంగా అవే ఎక్కువ మనం కీర్తించాలి, ఇంకా రాసుకోవాలి కూడా. అలా ప్రభుపాదకు సమర్పించాలి. అలా చేయడం ద్వారా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ టెంపుల్కి వెళ్ళే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వస్తాయన్నమాట. ఎదుటి వాళ్ళు లోపాలు చూడడము, వాళ్ళని విమర్శించడము, ఇద్దరు భక్తులు కలిస్తే ఇంకో భక్తుని గురించి మాట్లాడము, ఇలాంటివి చేస్తారు. అలా ఎన్నటికీ చేయకూడదు, అది అపరాధం అవుతుంది. చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎవరి గురించి వినకూడదు. లేదా చేతనైతే వాళ్ళ గురించి తెలియజేసి అక్కడ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలన్నమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది. మాకు మధురేష్ ప్రభు చాలా చక్కగా శిక్షణ ఇచ్చారు. మాకు వీక్లీ వన్స్ మాతాజీలకు క్లాస్ ఉండేది. అక్కడ కొంచెం కృష్ణ కథ చెప్పుకొని భక్తుల యొక్క గ్లోరిఫికేషన్ చేసేవాళ్ళు. ఆ విధంగా భక్తుల యొక్క సద్గుణాలు మనకు తెలియనేటివి కూడా తెలుస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఒక భక్తులతో సన్నిహితంగా ఉన్నప్పుడు వాళ్ళ సేవల గురించి నాకు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. ఇంకొకరితో ఎక్కువ సన్నిహితంగా ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి చెప్పినప్పుడు, అయ్యో వాళ్ళంత గొప్పవారా, వాళ్ళన్ని సేవలు చేస్తున్నారా, వాళ్ళ అన్ని క్వాలిటీస్ ఉన్నాయా, వాళ్ళ హృదయం అంత మంచిదా అనేది మనకు తెలుస్తుంది. అలా గ్లోరిఫికేషన్లో పాల్గొనడం ద్వారా ఇతర భక్తుల యొక్క గొప్పతనము ఇంకొక భక్తుల ద్వారా విన్నప్పుడు మనకు ఇంకా కొంచెం వాళ్ళ గురించి అవగాహన కలుగుతుంది అనమాట. వాళ్ళ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను లీవ్ అవ్వచ్చా? నాకు వేరే క్లాస్ స్టార్ట్ అయింది 11:30కి.
సారీ, టైం కూడా అయిపోయింది, క్షమించండి. ఆ కలుసుకుందాము. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. సమావేశమైన భక్త